ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఠాగూర్ ఆడిటోరియంలో మనం ఉన్నాము. ప్రస్తుతం బీసీ సమ్మేళనం జరుగుతూ ఉంది. బీసీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో జరిపినటువంటి ఒక ధూమ్ధామ్ కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమానికి గాయకులు చాలా మంది వచ్చారు. మరి ఇందులో మనకు సందీప్ గారు, అట్నే మానకొండ ప్రసాద్ గారు ఉన్నారు. ఇటు కార్యక్రమం నుంచి, ఇటు సమావేశం గురించి వారు ఏం మాట్లాడతారని మనం వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఈరోజు తెలంగాణ ఊపిరి ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైనా ఉందా అంటే ధూమ్ధామ్ కార్యక్రమం. మరి అటు ధూమ్ధామ్ కార్యక్రమం మరోసారి చర్చనీయాంశంగా వచ్చింది. ధూమ్ధామ్ కార్యక్రమం అనేది బీసీ సమ్మేళనం కోసం 42% రిజర్వేషన్ కోసం ధూమ్ధామ్ స్టార్ట్ అయింది. మరి ఇటు పరిణామం ఎలా ఉండబోతుంది? ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో కళాకారులందరినీ ఏకతాటి మనతో పాటుగా మానకొండ ప్రసాద్ సింగర్ ఉన్నారు. మరి వారిని కూడా ఇటు సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేశారు. మరి ఇటు అతిథిని అడిగి తెలుసుకుందాం. మరి ఇటు ఈ రోజు జరిగినటువంటి ఠాగూర్ ఆడిటోరియంలో జరిగినటువంటి బీసీ సమ్మేళనం అనుకోవచ్చు, బీసీ విద్యార్థి నాయకులు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ సభకు సంబంధించినటువంటి, అట్లానే వారితో పాటు కొన్ని పాటలు కూడా పాటించుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు రావడం జరిగింది. దానికి నిజంగా బీసీల తరఫు నుంచి కానీ మా ఎన్ఎస్టీవీ ఛానల్ తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నా. ఈ రోజు ఈ సభ ఎలా అనిపించింది? మరి రాబోతున్న కాలానికి ఇదో ముందడుగు అని కూడా మేము మాట వింటున్నాము. ఇది ఒక ఏం జరగాలన్నా కూడా అతిపెద్ద ఒక అడుగుతోనే మొదలవుతుంది. సో ఇది ఒక అడుగు అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధావులు, ప్రొఫెసర్స్ అందరు కలిసి, ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి ఉద్యమాన్ని నిర్వహించిందో మనం అందరం చూసినాం. ఆ ఉద్యమం ఎంత ఉధృతంగా సాగిందో దానివల్ల తెలంగాణ రాష్ట్రమే వచ్చింది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఇలా జరిగినటువంటి ధూమ్ధామ్ ఏదైతే ఉందో, ఇది కేవలం కళాకారులు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, కుల సంఘాల నాయకులు కావచ్చు, వారు పెట్టాల్సిన కార్యక్రమాలన్నీ పెట్టిన తర్వాత ఇంతకుముందే జరిగినాయి వాళ్ళ స్పీచెస్ అన్నీ. ఇప్పుడు ఏంటంటే కళాకారుల పాత్ర కూడా కంపల్సరీ, కళాకారుల పాత్ర కూడా ముఖ్యం. కాబట్టి ఇక్కడ ధూమ్ధామ్ మాత్రం ఏ ఉద్యమానికైనా ఆట పాట అనేది ముందు ఉంటుంది. అది అంటే మీరు అన్నట్టు ఏ ఉద్యమానికైనా ఆట పాట కంపల్సరీ, అది ముందుంటది. అలాంటి వేదిక ఇవాళ ఇక్కడ మొదలైంది. అంటే ఉస్మానియా పోరుగడ్డ మీద అది మొదలైందనంటే మనకు రావాల్సిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఆర్డినెన్స్ వచ్చింది. దానికి ఇంకా చట్టబద్ధం చేయాలి. అది చేసేదాకా ఈ ధూమ్ధాములు ఆగవు. ఇందాక నేను అక్కడ వేదిక మీద కూడా చెప్పిన, అది చేసేదాకా ఈ ధూమ్ధాములు ఆగవు. అంటే బీసీ కుల చేస్తే ఎట్లా ఉంటుందో ధూమ్ధామ్ వేదిక నుంచి కళాకారులుగా మేము నిరూపిస్తాం. మీరు కళాకారులని ఇంతకుముందు మేము ఎన్నో పాటలు విన్నాము. మరి ఇప్పుడు మా ఎన్ఎస్టీవీ ప్రేక్షకుల కోసం కూడా మీరు ఒక పాట వినిపించారు. అంటే ఇవాళ ఈ పాట నేను రాసుకుంటూ వేలో రాసుకుంటూ వచ్చిన రాచకొండ రమేష్ వేలో రాసుకుంటూ వచ్చినాం ఈ పాట ఈ కార్యక్రమం కోసం స్పెషల్ గా. ఏమా సర్కారు మా పాట అంటే మీకు లెక్కలేదు, ఏమా సర్కారు ఎందుకు మాకు ఏది రాదు, ఏమా సర్కారు మా పాట అంటే మీకు లెక్కలేదు, ఏమా సర్కారు ఎందుకు మాకు ఏది రాదు, ఏమా సర్కారు మా సత్తా చూపితే తట్టుకోరు, ఏమా అరే ఏమా సర్కారు మా పాట అంటే మీకు లెక్కలేదు, కళ్ళును గీసిన సేతులు మావి గీసగత్తి మారుగత్తులై వస్తాం, బండలు కొట్టిన కండలు మావి గుణపాలోలే గుంపు గట్టొస్తాం, అస్సోయ్ సప్పుడు మాది సౌడు సున్నవుల ఉతికి ఆరేస్తాం, ఏమా అరే ఏమా సర్కారు మా వాట అంటే మీకు లెక్కలేదు, ఏమా సర్కారు ఎందుకు మాకు ఏది రాదు. అది అంటే ఈ పాట ఇంతకుముందు పాడారా, ఇంతకుముందు రాశారా? ఇది ఈ రోజు మార్నింగ్ మాత్రమే. ఈ కార్యక్రమానికి వస్తున్నప్పుడు దారి మధ్యలో నేను ప్రముఖ పోయెట్ రాచకొండ రమేష్ ఇద్దరం, నేను చెప్తుంటే తను రాసుకుంటూ తనకు వచ్చిన ఐడియాలు తను చెప్తూ ఇద్దరం కలిసి రాసుకొని వచ్చినాం ఈ పాటను. మొదటిసారిగా మా కోసం, మా ఎన్ఎస్టీవీ ప్రేక్షకుల కోసం పాట మీరు వినిపించడం జరిగింది. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా ఉంటాయి. ఎన్ఎస్టీవీ ప్రేక్షకుల కోసం, ఎన్ఎస్టీవీ
కోసం ఈ పాట పాడడం జరిగింది. NSTVని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట వీళ్ళు మాత్రం కంపల్సరీ కొట్టండి. థ్యాంక్ యూ. మరి ఇదండి ఇద్దరు సింగర్, ఒకరు సందీప్ మరియు మానకొండ ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటల్లో మేమెంతో, మాకంతా, మా పాపులేషన్ ఎంతో, మా సంఖ్య ఎంతనో, మాకు రిజర్వేషన్ అంతా కావాలని చెప్పి వారు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు, ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు, మా హక్కును మేము అడగడానికి వారి మాటల్లో మనం తెలుసుకున్నాం. ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మేము మాకు కావాల్సిన రిజర్వేషన్ మేము పొందుతాము, అది రాజ్యాంగ పూర్తిగా భారతదేశంలో వచ్చే విధంగా పోటీ పడతాము, పాటు చేస్తాము. 42% రిజర్వేషన్ ఏదైతే మా కోసం బాబాసాహెబ్ గారు కాన్స్టిట్యూషన్ రూపొందించినటువంటి రాజ్యాంగ హక్కును మేము తీసుకొస్తామని చెప్పి మా ఆట ద్వారా, మా పాట ద్వారా మేము పొందుతామని చెప్పి వారు నమ్మకం మనకు తెలియజేస్తున్నారు. మరి ఇదండి కెమెరామెన్ నరేందర్తో శ్రవణ్ కుమార్, హైదరాబాద్, NSTV. థ్యాంక్ యూ.